వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక విద్యార్థి ఆవేదన వినిపిస్తాను, They వినండి. didn't allow me because they saw my Janiwara and they started telling that you have to remove it. If you don't remove, we can't allow you to write the exam. So I called my father and told that they are doing like this, what to do and all. Even he didn't know what to do. So he also told what, except me, around 7 students, they did like this only. They removed the Janiwaras. And so they also removed, so there is no option. Maybe CET has did some rules or something. So my father told you can remove. So I also removed, and I had no choice. They didn't allow me because they saw my Janiwara, and they started telling that you have to remove it. If you don't remove, we can't allow you to write the exam. So I called my father and told that they are doing like this, what to do and all. Even he didn't know what to do. So he also told what. చూసారు కదా, ఇది ఒక విద్యార్థి ఆవేదన. జంధ్యం తీసేస్తేనే పరీక్షకు అనుమతి. మరి హిజాబ్కి అనుమతి, జంధ్యానికి నిషేధమా? కర్ణాటకలో విద్యార్థుల పట్ల అధికారుల వివక్షత ఇది. సీట్ పరీక్షా కేంద్రానికి వెళ్లితే అబ్బాయి, అక్కడ అధికారులు జంధ్యాన్ని గమనించి దాన్ని తొలగించమని ఆదేశించిండ్రు. ఒకవేళ తీయకపోతే పరీక్ష రాయడానికి అనుమతించబోమని హెచ్చరించిండ్రు. తప్పనిసరి పరిస్థితిలో తనతో పాటు 7 విద్యార్థులు జంధ్యాలను తీసేయాల్సి వచ్చిందని చెప్పారు. బెంగళూరులోని మడివాలాలో ఉన్న కృపానిధి పియు కాలేజ్ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సీట్ పరీక్ష రాయడానికి వచ్చిన హిందూ విద్యార్థులను బలవంతంగా వారి జంధ్యాలను తీయమని అధికారులు ఒత్తిడి చేశారు. దీనివల్ల ఆ విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక్కడ లేవనెత్తుతున్న ప్రశ్న ఒక్కటే, హిందూ దేశంలో హిందువుల పరిస్థితి ఇదేనా? 2021లో ఉడిపి ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ వివాదం మొదలైనప్పుడు అది వారి హక్కు అని చాలా మంది వాదించారు. మరి హిజాబ్, స్కూల్ క్యాప్ ధరించడానికి అనుమతి ఉన్నప్పుడు జంధ్యం ధరించడానికి నేరమా? ఒకరి హక్కుగా ఉన్నది మరొకరికి ఎందుకు నిరాకరించబడుతుంది? ఇది సిస్టమ్ వైఫల్యమా లేక కావాలని చేస్తున్న వివక్షణ? ఎలా చూడాలి? మీరే చెప్పండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.